స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది కొంచెం నేను డ్రా చేసి చూపిస్తాననమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పర్సన్‌వి మీరు అనుకోండి. ఈ యొక్క పర్సన్ మీరు అనుకోండి. సో, ఈ యొక్క పర్సను భూమి మీద ఎన్నో జన్మలెత్తి వస్తూ ఉంటారనమాట. ఎన్నో జన్మలు. ఎందుకు ఇన్ని జన్మలు ఎత్తాలంటే, తనెవరో తాను కంప్లీట్‌గా తెలుసుకోవాలంటే, తను భూమి మీదకి తప్ప ఇంక ఎక్కడికి వచ్చినా తన గురించి తాను తెలుసుకోలేరనమాట. అందుకే భూమి మీద ఇంతమంది ప్రజలు, ఇంతమంది ఇన్ని జీవరాశులుంటాయన్నమాట. ఎవ్రీథింగ్. సో, భూమి మీదకే ఎందుకొస్తామంటే, మన గురించి మనం తెలుసుకోవాలంటే భూమి మీదకే రావాలి అనమాట. ఈ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ టైంలో మనకు ఎందుకు ఇంత పెయిన్ ఉంటుంది, ఎందుకు ఇన్ని ఛాలెంజెస్ వస్తాయంటే, మనకు భూమి మీద ఏమైనా ఛాలెంజెస్ వచ్చాయంటే, అది స్పిరిచ్యువల్ అవేకెనింగ్ కారణంగానే వస్తాయన్నమాట. స్పిరిచ్యువల్ అవేకెనింగ్ కారణంగానే వస్తాయన్నమాట. ఇప్పుడు స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అంటే ఏంటి? నువ్వు భూమి మీదకి రావడానికి గల కారణం ఏదైతే ఉందో దానినే స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అంటారనమాట. భూమి మీదకి మనం వచ్చేది స్పిరిచ్యువల్ అవేకెనింగ్. స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అంటే మీనింగ్ ఏంటంటే స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అంటే మీనింగ్ ఏంటంటే అసలెందుకు మనకి కాళ్ళు ఉన్నాయి, చేతులున్నాయి, నోరు, కళ్ళు, ముక్కు ఎందుకు ఇవన్నీ మనకున్నాయి? అండ్ అమ్మంటే ఏంటి? నాన్నంటే ఏంటి? ఎవ్రీథింగ్ ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోకుండానే మనం మన యొక్క డైలీ లైఫ్‌లో డబ్బులు సంపాదించేస్తున్నాం, కెరీర్‌లో వెళ్తున్నాం, రిలేషన్‌షిప్‌లో హెల్త్, మనీ ఇవన్నీ మనం ఎందుకు ఈ యొక్క వీటిలన్నిటిలో మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, నువ్వు నీ శరీరం అంటే ఏంటి? అమ్మంటే ఏంటి? నాన్నంటే ఏంటి? అసలు వారి యొక్క లవ్ ఎలా ఉంటుంది? అసలు నేబర్స్ అంటే ఎవరు? ఫ్యామిలీ మెంబర్సు, ఎవ్రీథింగ్. వీరి యొక్క లవ్ అనే దాన్ని హార్ట్ ఏదైతే ఉందో హార్ట్‌తో నువ్వు వీరందరిని తెలుసుకుంటావనమాట. ఎప్పుడైతే నువ్వు హార్ట్‌తో ఎవ్రీథింగ్ నువ్వు మొత్తం తెలుసుకుంటావో అప్పుడు నీ కోరికలన్నీ తీరుతాయనమాట. దీన్నే ఈ ప్రాబ్లమ్స్ రావటమే స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అంటారు. ఈ కోరికలు తీరటం ఏవైతే ఉన్నాయో వన్స్ నువ్వు స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అయిన తర్వాత నీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి తీరిపోతూ ఉంటాయన్నమాట. బిఫోర్ కూడా తీరుతాయి. కానీ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అయిన తర్వాత మీ కోరికలు తీరినట్లయితే 100% మీకు సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందనమాట. 100% సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఓకే. నేను సాటిస్ఫై అయ్యాను. స్పిరిచ్యువల్ అవేకెనింగ్ బిఫోర్ మీకెన్ని కోరికలు తీరినా కూడా కోరికలు చాలానే తీరుంటాయి. కోరికలు బిఫోర్ మీకు చాలానే కోరికలు తీరుంటాయి. కానీ నో సాటిస్ఫాక్షన్ అనమాట. ఆఫ్టర్ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ తర్వాత నీ తీరే కోరికలన్నిటికి నువ్వు సాటిస్ఫాక్షన్ పొందుతావు. ఆత్మ సంతృప్తిగా ఉంటుంది. ఈ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది నువ్వు తెలుసుకోవటానికే భూమి మీదకి ఛాలెంజెస్ అనేవి తెచ్చుకుంటావు. ఈ ఛాలెంజెస్ ద్వారా నువ్వు ఏం తెలుసుకుంటావంటే లవ్ అనేది తెలుసుకుంటావు. లవ్ అనేది తెలుసుకుంటావు. లవ్ అనేది నువ్వు తెలుసుకోగానే నీకేమొస్తాయి? నీ కోరికలన్నీ తీరిపోతాయన్నమాట. సో, ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఈ యొక్క ఛానల్‌లో హెల్త్, కెరీర్, ఫ్యామిలీ, మనీ, రిలేషన్‌షిప్ అండ్ ట్విన్ ఫ్లేమ్స్ గురించి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. లవ్ యూ.